మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన సవాల్ను తాను స్వీకరించానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పొన్నం నీతివంతుడు అయితే ఫ్లై యాష్ 100 కోట్లు స్కామ్ జరగలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. వీణవంకలో తన ఇంట్లో ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకున్నానని, అయితే మంత్రి తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోవడం లేదంటున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాళ్ళ మీద సవాలు విసురుతున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్దకి వచ్చారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. కౌశిక్ రెడ్డి చెప్పండి, ఏంటి అసలు పొన్నం ప్రభాకర్ మంత్రిగా అయినప్పటి నుంచి మీరు ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఏంటి అసలు? నేను టార్గెట్ చేయలేదు చందు, క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఆయన చేసే స్కామ్ అనేది నిజం వాస్తవం. ఆయన చేసే స్కామ్ నిజం వాస్తవం. ఆ ట్రాన్స్పోర్ట్ అనేది స్కామ్ మీద ఎందుకు స్పందిస్తలేరు? ఒక బాధ్యత కలిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఓవర్లోడ్ లారీలు ఎట్లా పోతున్నాయి? ఓవర్లోడ్ లారీలు పోవడంతో మాకు నష్టం ఏంది, మనకు అందరికీ నష్టం ఏంటంటే కేసీఆర్ గారు అద్భుతంగా నిర్మాణించిన రోడ్లని ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్తో పోవడంతో ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడడంతో ఆ ప్రజలు బండ్లు స్కిడ్ అయి పడ్డము, చనిపోతూ ఉన్నారు. ఇలా పేద ప్రజల శవాల మీద పైసలు ఏరుకునే పరిస్థితిలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఉండడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిందే. రేపటి నుంచి మళ్ళీ హుజరాబాద్ మీద నుంచి లారీలు ఇంకా పోతున్నాయి. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఒక రోజు పెద్ద ఎత్తున సెన్సేషన్ మళ్ళీ మొత్తం కూడా ప్రజలకు చూపిస్తాం. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుందా, గతంలో కూడా రవాణా జరిగేదా? ఇప్పుడు ఫ్లై యాష్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది చందు గారు. ఈ యాష్ పాండ్ అనేది నిండుతుంది, ఓవర్లోడ్ అవుతుంది. ఆ యాష్ పాండ్ అనేది తీసుకొని పోయి ఫ్రీగా తీసుకుపోవచ్చు. కానీ విదిన్ ద లిమిట్స్ ఆఫ్ దాని రూల్స్ ప్రకారం 16 టైర్ లారీ అయితే 34 టన్స్, 14 టైర్ లారీ అయితే 32 టన్స్, 12 టైర్ లారీ అయితే 29 టన్స్ తీసుకుపోవాలి. కానీ ఇష్టం ఉన్నట్టు ఓవర్లోడ్ వీళ్ళు పైసలు మాట్లాడుకొని తీసుకుపోవడం కరెక్ట్ కాదు అని నేను చెప్తాను. ఆర్టీ అధికారులతో మీరు సంప్రదించారా? వాళ్ళు ఏమంటున్నారు ఆర్టీ అధికారులు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కమిషనర్ గారికి చెప్పినా, డీటీసీ గారికి చెప్పినా, ఆర్టీఓలకు చెప్పినా, ఎంవీఐలకు చెప్పినా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు పొన్నం ప్రభాకర్ మాటలలో పోయి మీరు స్కాములు చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ అందరు కూడా స్కామ్లు ఇరికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. లా ప్రకారం లీగల్గా ఎట్లుంటుందో ఆ విధంగా చేసుకోండి. కానీ మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మీరు స్కామ్ అంటున్నారు, ఎన్ని కోట్ల స్కామ్ చేశాడు పొన్నం ప్రభాకర్? డైలీ 50 లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారికి పోతున్నాయి. దాదాపు 100 కోట్ల పైన స్కామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈడీకి మీరు కంప్లైంట్ చేస్తారా ఎట్లా? ఇప్పుడు ఈడీకి కంప్లైంట్ చేయాలన్నా, సిబిఐ కంప్లైంట్ చేయాలన్నా అనేది మేము మా అధినాయకుడు కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా పార్టీలో డిస్కషన్ చేసిన తర్వాత దీన్ని ఏం చేసుడు అనేది దాని నిర్ణయం మీకు తదుపరి చెప్తాను. ఇప్పటికే మీకు లీగల్ నోటీస్ కూడా మంత్రి పంపారు, దీనికి ఎలా ఎదుర్కొంటారు మీరు? లీగల్ ఆయన చేసే సిగ్గుండాలి. ఆయన చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇంకా లీగల్ నోటీస్ పంపడానికి ఇలా చట్టం కూడా క్షమించదు. ఇలా నీకు నిజంగా అంత నిజాయితీ ఉండుంటే ఇలా నువ్వు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు రాలే? నేను బహిరంగంగా క్షమాపణ చెప్తానని చెప్పిన అగ్గర్సే నువ్వు వచ్చి ప్రమాణం చేస్తే తీసుకోలేను అని. నువ్వు రాలేదంటే నువ్వు తీసుకున్నట్టే కదా. నువ్వు తీసుకున్నావు, ఇలా నువ్వు తీసుకున్నావు నువ్వు కాబట్టి నువ్వు రాలేదు. నువ్వు నిన్న నాకు సవాల్ విసిరినావు. నేను పోయి ప్రమాణం చేసి నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా కదా. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి చేసుకున్నా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చేసుకున్నా. మరి నీ నిజాయితీ నువ్వు ఎందుకు చేసుకుంటలేవు అంటే నువ్వు ఖచ్చితంగా అలా పైసలు స్కామ్ చేసినావు కాబట్టి నువ్వు చేసుకుంటలేవు. చూసినట్టయితే ఖచ్చితంగా ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఆయన పిలిచిన సవాలు కట్టుబడలేడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కు రాలేదు. ఆయన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా తాను పిలిచిన దగ్గరికి రావాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.